నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రపంచం ముందు మరో సమస్య ఉత్పన్నం కాబోతోంది. సమస్య పరిష్కారం అయిపోయింది లేదా తాత్కాలికంగా సద్దుమణిగింది అనుకుంటున్న క్రమంలో మరోసారి లావాలాగా బయటకు వస్తుంది. ఎక్కడది? సిరియా తూర్పు ఎడారిలో ఉన్న అల్హోల్ శిబిరం. మనం గనక గమనిస్తే 2019లో ఈ ఐసిస్ ఖలీఫా పతనం తర్వాత ఆ శిబిరం ఏర్పడింది. 70,000 మంది అక్కడికి చేరుకున్నారు. ఎవరు? ఐసిస్ ఆ పోరాటంలో ఉన్నవాళ్ళు, ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైన వాళ్ళు, బలవంతంగా తీసుకురాబడి ఆ శిబిరాల్లో తలదాచుకున్నవాళ్ళు, గత్యంతరం లేక తమ దేశాలు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి నిరాకరించడం వల్ల అక్కడే ఉండిపోయినోళ్ళు, అలా ఒక 70,000 మంది వరకు అక్కడ ఉన్నారు. ఈ శిబిరంలో ప్రధానంగా ఉన్నది అలా ఇరుక్కున్న వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఐసిస్కి భావజాలాన్ని ఇంకా స్థిరంగా నమ్ముతున్న వాళ్ళు, అలాగే అంతర్గతంగా నిరాశ్రయులైన సిరియా, ఇరాక్ ప్రజలు. ఈ ఐసిస్ ఏర్పడిన కారణంగా మనం గనక చూస్తే ఈ ఖలీఫా రూల్ ఎండ్ అయిన తర్వాత, ఐసిస్ ఖలీఫా రూల్ ఎండ్ అయిన తర్వాత 2019లో ఈ అల్హోల్ అనే ప్రాంతం అన్నమాట, ఇది శిబిరం ఈ తూర్పు ఎడారిలో, సిరియా తూర్పు ఎడారిలో పెట్టారు. 70,000 మంది ఆ రోజు. ఈరోజు పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక ఏం చెప్తోందంటే, వాళ్ళు ఇచ్చింది ఫ్రెష్ రిపోర్ట్లో 2025 చివరి నాటికి ఆ సంఖ్య 23,000కు పడిపోయింది. ఎక్కడ 70,000, ఎక్కడ 23,000, అంటే 50,000 మంది. వీళ్ళు వాళ్ళంతా వాళ్ళే తప్పించుకున్నారా, లేకపోతే ఎవరైనా తప్పించారా, లేకపోతే ఐసిస్కి ప్రాణప్రతిష్ఠ చేయడం కోసం మళ్ళీ ఉగ్రవాద శిబిరాలు, లేకపోతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ముఠాలు మళ్ళీ బయలుదేరినాయా? ఇది చాలా ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఇచ్చిన నివేదికలో ఆందోళన చెందాల్సిన అంశం. ఐసిస్ తిరిగి ప్రాణం పోసుకుంటే, మనకి పురాణాల్లో ఒక రాక్షసుడు ఉండేవాడు రక్తబీజుడని, వాడి మీద వాడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడి శరీరంలో బాణం గుచ్చుకొని రక్తం బిందువు కింద పడితే దాంట్లోంచి ఇంకో రక్తబీజుడు పుట్టుకొచ్చేవాడు. ఇలా ఐసిస్ మళ్ళీ పుట్టుకొస్తుందా? ప్రపంచానికి ప్రమాదకారిగా, వినాశకారిగా మారిన ఐసిస్ని నియంత్రించడం అనేది 2019లో కొంతమేరకు చేయగలిగాం. ఇప్పుడున్న గ్లోబల్ డెవలప్మెంట్స్ మధ్య ఇది పట్టించుకోకపోవటం వల్ల ఐసిస్ ప్రాణప్రతిష్ఠ తిరిగి ప్రాణం పోసుకుంటే ఎలాంటి విపరిణామాలు ఉత్పన్నమవుతాయి? మనం బాధితులం, ప్రత్యేకంగా భారతదేశం. ఎందుకంటే ఇక్కడి నుంచి రకరకాల ఆశలు చూపించి లవ్ జిహాదులు పెట్టి ఇక్కడి నుంచి యువతల్ని అక్కడికి తరలించుకుపోయారు. ప్రత్యేకంగా 3-4 రాష్ట్రాల నుంచి, రాష్ట్రాల పేర్లు అనవసరం, దాని మీద వివాదం కూడా నడుస్తుంది. తరలించుకెళ్ళి అక్కడ అమ్మేయటం, లేకపోతే వాళ్ళని బలవంతంగా ఏంటంటే ఐసిస్ భావజాలంలోకి లాక్కటం. వాళ్ళని వెనక్కి తీసుకోవటానికి మన దేశం కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే, వాళ్ళు ఆ భావజాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ అలాంటి వాళ్ళని ఇంకో 100 మందినో 200 మందినో 1000 మందినో తయారు చేసే ప్రమాదం లేకపోలేదు. మనం ఫేస్ చేస్తున్నాం పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు ఇది కొత్త సమస్య ఐసిస్. ఆల్రెడీ ఉన్న దరిద్రాలు హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్, ఇవి కూడా భారత్లో పెనట్రేట్ కావడానికి చేస్తున్న ప్రయత్నాలని మన నిఘా వర్గాలు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. అందులో డౌట్ లేదు. మనది బలమైన పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండటం కారణంగా 99.9% వాళ్ళని తిప్పికొట్టేస్తున్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు గనక పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం గనక ఆ 23,000 మంది మిగిలారు. అందులో మిగిలిన 47,000 మంది సంగతి ఏంటి? వీళ్ళు ఎక్కడికి పోయారు? సరే, వాళ్ళలో మన దేశం వాళ్ళే ఉండక్కర్లే కదగా. సిరియాకి చెందిన సాధారణ ప్రజానీకం ఉండొచ్చు, ఇరాక్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వివిధ దేశాల నుంచి ఐసిస్ భావజాలాన్ని తోటి ఆకర్షితులైన వచ్చి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు, బలవంతంగా ఇరుక్కున్న వాళ్ళు, లేకపోతే మనసుపడి వచ్చి ఇరుక్కున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కనుక వెనక్కి వస్తే పరిస్థితి ఏంటి? ఇవాళ ఏం చెప్తోంది? ఇది ఎందుకు ఇలా జరిగిందంటే, సిరియా ప్రభుత్వ బలగాలు యుఎస్, అమెరికా మద్దతున్న ఎస్డిఎఫ్ని ఓడించి శిబిరం మీద నియంత్రణ సాధించడం. ఎస్డిఎఫ్ అట్లీస్ట్ ఇట్ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్. ఎవరు పడితే వాళ్ళు బయటికి పారిపోకుండా అక్కడ కాపలా ఉంది ఎస్డిఎఫ్ అనేది. ఆ ఎస్డిఎఫ్ని దాటి సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్, దీనికి అమెరికా మద్దతు ఉంది. న్యాచురల్గా సిరియాకి అది నచ్చదు కాబట్టి వాళ్ళని ఓడించి వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నాయి సిరియా ప్రభుత్వ బలగాలు. తీసుకున్న తర్వాత అక్కడున్న ఎస్డిఎఫ్ గార్డ్స్, సిరియా డెమోక్రటిక్ ఫోర్స్ గార్డ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేస్తారు? ప్రభుత్వంతో పోరాడలేరు కదా, అమెరికా సపోర్ట్ లేదు. శిబిరంలో ఉన్న మిగిలిన ప్రజల మీద పర్యవేక్షణ పూర్తిగా పోయింది. దాంతో ఆ 70,000 సంఖ్య 23,000కు వచ్చింది. వీళ్ళు నెమ్మదిగా జారుకోవటం మొదలెట్టారు. ఐసిస్ మళ్ళీ పునరుద్ధరణ జరిగితే, ఆ ప్రమాదం ఉంటే గనక ఏంటి పరిస్థితి అని పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక క్వశ్చన్ చేసింది. అంటే వాళ్ళు రివ్యూ చేసుకుంటారు ఎప్పటికప్పుడు. వివిధ దేశాల్లో పొగబెట్టడం,
ఆ తర్వాత అక్కడ ఏమన్నా పొగకి ఎవరైనా ఇబ్బంది పడితే సఫికేట్ అయితే వాళ్ళకి మందులు ఇవ్వటం, ఇస్తున్నట్టు నటించడం, వాళ్ళని లోబరుచుకోవటం, ఇది వాళ్ళ వ్యవహారం. అంతర్జాతీయ సహాయం ఇప్పటివరకు లభిస్తూ వచ్చింది. ఏది ఆల్ హోల్స్ శిబిరానికి లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ తగ్గిపోయింది. కారణం ఏంటంటే వీళ్ళని ఎక్కడ మేపుతారు ఉన్నవాళ్ళని. సో తగ్గిపోవడంతో వాటర్ లేదు, ఫుడ్ లేదు, స్కేర్సిటీ వల్ల ఇప్పుడు మిగిలిన 23,000 మంది నివాసితుల పరిస్థితి ఏంటంటే వాటర్, హెల్త్ కండిషన్, ఫుడ్. భవిష్యత్తు ప్రభావాలు ఏంటంటే ప్రాంతీయ స్థిరత్వానికి ఇప్పుడు సిరియా అండ్ సరౌండింగ్ ప్లేసెస్లో ఖచ్చితంగా ఒక ఇన్స్టెబిలిటీ డెవలప్ అవుతుంది, ఒక అనిశ్చితి డెవలప్ అవుతుంది మళ్ళీ. ఐసిస్ ఎందుకంటే ఒక ఐసీయూలో ఉన్న ఒక రాక్షసుడికి కంటిన్యూస్గా సరైన ప్రోటీన్ ఫుడ్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు బతికి బయట కొట్టి వాళ్ళు పెట్టిన వాళ్ళని కూడా తినేస్తారు. ఐసిస్ అలాంటిది. సో ఇప్పుడు ఏం చేయాలి? రిపాట్రియేషన్ని వేగవంతం చేయటం. అది చేయడానికి సాధ్యమవుతుందా? ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే 2019 ఒక మాట టైం లైన్ చూద్దాం. 2019లో ఐసిస్ ఖలీఫా పతనం తర్వాత సిరియా తూర్పెడార్లోని అల్లుహోల్ శిబిరంలో 70,000 మందిని అక్కడ వాళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళని యోధులని వాళ్ళు టర్మ్ చేస్తారు. మరి ఏ రకంగా యోధులు? 2020 నుంచి 23 మధ్య అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా కొన్ని దేశాలు తమ పౌరుల్ని వెనక్కి పిలిపించుకున్నాయి. వాళ్ళకున్న అసోసియేషన్స్, ఐసిస్ అసోసియేషన్ ఉన్నా సరే. శిబిరంలో ఆహార భద్రతా సమస్యలు బాగా పెరిగిపోయినాయి. ఐసిస్కి అనుచరులు, దాని కార్యకర్తలు అంతర్గతంగా ఇంటర్నల్ నెట్వర్క్స్ని ఏర్పాటు చేసుకున్నారు. న్యాచురల్ కదండి. 2024లో ఏమైంది? అమెరికాతో పాటు ఇంకా అంతర్జాతీయ సంస్థలు రిపాట్రియేషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. శిబిరంలో ఉన్న జనాభా క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. 2025కి వచ్చి పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక ప్రకారం 2025 చివరికి అంటే లాస్ట్ ఇయర్ శిబిరంలో ఉన్న వాళ్ళ సంఖ్య 23,000కు పడిపోయింది. జనాభా తగ్గుదల, రిపాట్రియేషన్, ఇంకా అంతర్జాతీయ సహాయం తగ్గిపోవటం వల్ల ఇంకా భద్రతాలోపం, శిబిరంలో ఉన్న గార్డులు తక్కువ అవటం, పర్యవేక్షణ బలహీనపడటం అండ్ మానవపరమైన హ్యూమన్ క్రైసిస్, ఫుడ్, వాటర్ అండ్ హెల్త్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఐసిస్ పునరుద్ధరణకి దారితీస్తున్నాయి. శిబిరంలో ఉన్నవారు తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ళు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఇచ్చిన నివేదిక. ఈ ఏడాది ప్రారంభంలో ఏం జరిగింది? సిరియా ప్రభుత్వ బలగాలు యుఎస్ మద్దతున్న సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ని వెనక్కి నెట్టి శిబిరం మీద నియంత్రణ సాధించాయి. సిరియా బేసికలీ మైండ్ సెట్, టెర్రర్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. దీంతో గార్డులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకేం చేయాల్సి వచ్చింది? అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం 15,000 మంది నుంచి 20,000 మంది వరకు శిబిరం నుంచి తప్పించుకున్నారు. ఏది వివిధ దేశాలు తమ పౌరులను వెనక్కి తీసుకోగా ఈ ఆచూకీ తెలియకుండా పోయిన వాళ్ళు 15,000 నుంచి 20,000 మంది. ఇప్పుడు వీళ్ళే తిరిగి ఐసిస్కి ప్రాణం పోస్తారు, ఊపిరిస్తారు. నివేదిక ఏం చెప్తోంది? భద్రత పతనమైంది, ఐసిస్ పునరుద్ధరణ ప్రమాదం చాలా స్పష్టంగా పొంచి ఉంది, తప్పించుకున్న వాళ్ళు తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు మొదలెట్టచ్చు. మిగిలిన నివాసితుల పరిస్థితికి వచ్చేప్పటికి 23,000 మంది తీవ్రమైన మౌలిక అవసరాల కొరతని ఎదుర్కొంటున్నారండి. ప్రాంతీయ ప్రభావాలు ఎలాగుంటుంది? అమెరికా ఎలా స్పందిస్తుంది? ఇరాక్ ఏంటి? అల్హోల్ శిబిరం నుంచి తప్పించుకున్నవారు ఇరాక్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది ఇరాక్ భద్రతా బలగాలకు అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. ఇరాక్ కొద్ది న్యూసెన్స్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఇటు వచ్చేస్తే కనుక ఐసిస్ మిగతా నెట్వర్క్లు తిరిగి చురుగ్గా మారే ప్రమాదం ఉందని ఇరాక్ ప్రభుత్వం భావిస్తుంది. సిరియాకి వచ్చేప్పటికి శిబిరం నుంచి తప్పించుకున్న వాళ్ళు స్థానిక తిరుగుబాటు గుంపులతో చేతులు కలిపే ప్రమాదం ఉంది. సిరియాకి ఇది పెద్ద, మరి ఒకప్పుడు ఉగ్రవాద నాయకుడు, ఇవాళ ఆ దేశ అధినేత, ఆయనకి న్యూసెన్స్ అయ్యేది. సో ఇది దేశీయ స్థిరత్వాన్ని మరింత దెబ్బతీస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఎవరి మీద ఇంపాక్ట్ ఉంటుంది? టర్కీ మీద, జుడాన్ మీద, లెబనాన్ మీద. శరణార్థుల ప్రవాహం కనుక పెరిగితే సామాజికంగా, ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదురవుతాయి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చితికి కారణమయ్యే కుట్రలు వాళ్ళు పన్నే ప్రమాదం ఉంది. ఈ ఆచూకీ తెలియకుండా పోయిన 15,000 నుంచి 20,000 మంది వాళ్ళు కనుక వివిధ దేశాలకు అలా విస్తరిస్తే కనుక వాళ్ళ కార్యకలాపాలని అండ్ వాళ్ళ టెర్రర్ మైండ్ నెట్వర్క్ని కనుక విస్తరిస్తే బాగా దెబ్బతినేది సిరియా, టర్కీ, జోర్డాన్, లెబనాన్, ఈ కంట్రీస్ ప్రధానంగా దెబ్బతినేవి, నేరుగా ఎఫెక్ట్ అయ్యేవి. పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యేవి మనలాంటి దేశాలు. మనలాంటి దేశాల మీద ఐసిస్కి ఎప్పటి నుంచో కన్ను ఉంది. ఎందుకంటే పూర్తిస్థాయి ఖలీఫా రాజ్యం కావాలని చెప్పేసి వాళ్ళ భావన. ఇక ఎస్డిఎఫ్తో పాటు ఇతర స్థానిక బలగాలకు మద్దతు పెంచితే కానీ దీన్ని నియంత్రించడం సాధ్యం కాదు. సో ఇప్పుడు మిగిలిన 23,000 మందిని జాగ్రత్తగా వాళ్ళ మైండ్ సెట్ పొల్యూడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మరి ఇప్పటిదాకా ఆ శిబిరం ఏర్పాటుకు, అల్హోల్ శిబిరం ఏర్పాటుకు సహకరించిన అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళని
న్యూట్రలైజ్ చేయొచ్చు, డైల్యూట్ చేయొచ్చు వాళ్ళ ఆ భావజాలం నుంచి. ఇంకా చూస్తే నాటో ఏం మాట్లాడుతుందంటే, నాటో సభ్య దేశాలు సిరియా ఇంకా ఇరాక్లోని భాగస్వామ్య బలగాలకు శిక్షణ, ఇంటెలిజెన్స్ షేరింగ్ అందిస్తుంది. మంచిదే. అంటే టు కంటైన్ ది డేంజర్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐసిస్ విస్తరణని నిరోధించడానికి నాటో బాగానే పనిచేస్తుంది. ప్రాంతీయ భాగస్వామ్యం దగ్గరకు వచ్చేప్పటికి టర్కీ లాంటి నాటో సభ్య దేశాలు సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తాయి. ఇక్కడ టర్కీ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వైటల్ రోల్. కాదు, ఇట్ హ్యాస్ టు ప్లే ఎ వైటల్ రోల్. లేకపోతే ఐసిస్ ప్రమాదం ప్రపంచానికి అంటుకుంటుంది. అది ఒక కలరా లాగా, ఒక మలేరియా లాగా ప్రపంచంలో మళ్ళీ విస్తరించే ప్రమాదం కనిపిస్తుంది. ఇది టర్కీది మేజర్ రోల్ ఉంది ఇక్కడ. శిబిరం నుంచి తప్పించుకున్న వాళ్ళు ఇరాక్లోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మరి ఇరాక్ బోర్డర్ దగ్గర సెక్యూరిటీని స్ట్రెంథన్ చేసుకుంది. బట్ ఇది టర్కీకి వచ్చేప్పటికీ సరిహద్దు భద్రతను పెంచింది, శరణార్థుల ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. మంచిదే. బట్ టర్కీ ఇట్ సెల్ఫ్ నాటో మెంబర్ అయినప్పటికీ టర్కీలో కూడా ఉగ్రవాద భావజాలం ఉన్న ఉగ్ర గ్రూపులు, టెర్రర్ నెట్వర్క్స్ చాలా ఉన్నాయి. మరి అవి ఇవి కనెక్ట్ అయిపోతే దీన్ని ఎలా అడ్రస్ చేస్తుంది టర్కీ? సిరియా ఎలా అడ్రస్ చేస్తుంది? ఇరాక్ ఎలా అడ్రస్ చేస్తుంది? వాళ్ళకి లోకల్గా, వాళ్ళకి స్థానికంగా ఉండే వాళ్ళకి సమస్యలు వాళ్ళు కాక జోర్డాన్ అండ్ లెబనాన్ మీద మనం చూసాం. నిన్న దాడి జరిగింది. ఆ దాడిలో హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ఒక అతన్ని చంపేసింది ఇజ్రాయెల్. సో వాళ్ళకి అదొక తలకాయ నొప్పి. అటు ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం ఉంది, అంతర్గతంగా ఐసిస్ ప్రభావిత నెట్వర్క్ల నుంచి ప్రమాదం ఉంది. వాళ్ళు పెంచి పోషించారు ఈ గ్రూపుల్ని, హమాస్ని, హెజ్బుల్లాస్ని, హౌతీస్ని. దానికి వాళ్ళ ప్రైస్ పే చేస్తున్నారు. అంతర్జాతీయ సహాయం కోసం యుఎన్ ఇంకా అమెరికా కలిసి పనిచేస్తున్నాయని ఒక మాట ఉంది. యునైటెడ్ నేషన్స్ దాని ఎగ్జిస్టెన్స్నే ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేడు. ఎవడు కేర్ చేయక ఎవడికి వాడు కూటములు పెట్టుకుంటున్నారు. అదని ఇదని, ఈ దేశాలని ఆ దేశాన్ని. ఇక ప్రపంచ పోలీస్ అయితే యుఎన్ఓని అసలు రికగ్నైజ్ చేయడు. మేము ఎప్పుడు దాని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు రావడం మొదలెట్టేశాడు ఆయన. ఇన్ని పరిస్థితుల్లో పెంటగాన్ నివేదిక ఆధారంగా అమెరికా భవిష్యత్తు వ్యూహ రచన ఎలా ఉండబోతోందంటే, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంటెలిజెన్స్ చర్యలో భాగంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని బలోపేతం చేయడం, తప్పించుకున్న వారి కదలికలను పర్యవేక్షించి ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో సమాచారం పంచుకోవడం. మీరు చేస్తారు, మీ ఇంటెలిజెన్స్ గొప్ప సిఐఏ, బట్ తప్పించుకున్న వాడి కదలికలను గమనిస్తాను కానీ వాడి మైండ్ సెట్, వాడి చురుకుదనం, వాడు చేసే ఉగ్రవాద ఆలోచన దృక్పథాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? అమెరికా సాయం తీసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవాలి. బహుశా వెళ్తారేమో ఆ దిశగా.